అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోరబండలో మాజీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నల్లపోచమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే విజయశాంతి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలకు తెలంగాణలో ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి బోనం సమర్పించడం మహిళలు అదృష్టంగా భావిస్తారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారని అభినందించారు. తెలంగాణ ఒక బంగారు బాతు కోసుకుని తినడానికి ఉంటున్నారు అని చెప్పాను. మీకు గుర్తుందా లేదా? గుర్తుందా? ఉందా? అక్కడే చెప్పాను. బోరబండలో బోనాలకు వచ్చినప్పుడు చెప్పాను. అది స్టార్ట్ అయిపోయింది. కోసుకుని తింటున్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణని తిడుతున్నారు. ఎవరు తెలంగాణ వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తీసుకువెళ్తాం అనుకుంటున్న వాళ్ళు దుష్ట శక్తులని నేను చెప్తాను. వాళ్ళకి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు మేమందరం గమనిస్తూనే ఉన్నాం. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే, మీ మాటలు ఒక హద్దు ఉంటే, మీ నోరు మూసుకుంటే బాగుంటుంది అనేది ఉద్యమకారులకి మాకు తెలుసు. ఈ రాష్ట్రం ఒక పవిత్రత, ఈ రాష్ట్రంలో ఉన్న పవర్ ఎవరికి తెలియదు. ఇన్ని సంవత్సరాలు మేము ఈ రాష్ట్రంతో నడిచాం, కష్ట సుఖాలు పంచుకున్నాం, పోరాడాం, శత్రువుల మీద పోరాడాం. ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే గాని ఈ రాష్ట్రం రాలేదు. అలాంటిది ఇవాళ దొడ్డిదారిలో వచ్చి తెలంగాణని కొంతమంది అనరాని మాటలు అంటుంటే మేమన్నీ గమనిస్తూనే ఉన్నాం. సరైన సమయంలో మాట్లాడతాం, మాట్లాడకుండా విడిచిపెట్టాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ఉద్యమకారులందరికీ ఉంది. తెలంగాణ ఒక